ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ 4 మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ గన్నవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు. పట్టాభిని చచ్చి బతికాడు పట్టాభి. ఆ రోజు పోలీసులతో నువ్వు చేయించిన దుర్మార్గాలు, నీ బ్లేడ్ బ్యాచ్తో చేయించిన దాళ్ళు, పట్టాభిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చేసిన అరాచకాలు 1, 2 ఎన్నని చెప్పమంటావు జగన్ రెడ్డి, వంశీ? మీరు చేసిన అరాచకాలు వీటన్నిటికి కూడా పులి స్టాప్ పడాలి. ఇట్లా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షారులే. ఇటువంటి వాళ్ళందరికి కూడా కటకటాలు లెక్కబెట్టే సమయం వచ్చింది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. గ్రావెల్ తవ్వకాల్లో ఎన్ని వందల కోట్ల దోపిడీ, క్యాసినో ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ, భూ కబ్జాల ద్వారా ఎన్ని కోట్ల దోపిడీ, నీ వంశీ ట్యాక్స్. అర్రర్రర్రర్రే, నేషనల్ హైవే రోడ్డు వేస్తూ ఉంటే ఫ్లైఓవర్ కట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, గ్రావెల్ తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, మట్టి తోలుకోవాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా. వాళ్ళు డబ్బులు కడితేనే నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతాయా? ఇవి కాదా దందాలు? ఇవి కావా అరాచకాలు? దీనికోసమే కదా జగన్ రెడ్డి పక్షాన చేరి ఈ దందాలు చేయడానికి, దోపిడీలు చేయడానికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల గుండెల్లో దాన్ని వాళ్ళ మీదే కేసులు పెట్టి, నిన్ను గెలిపించిన వాళ్ళనే జైల్లో పెట్టి, నీకు ఓట్లు వేసిన వాళ్ళే నానా హింసలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసావు 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అట్లాగే బ్యాంకుల దందాల్లో ఎన్ని కోట్లు, సెటిల్మెంట్లో ఎన్ని కోట్లు, కమిషన్లో ఏ పని చేసినా, అది పంచాయతీరాజా, ఇరిగేషనా, లేకపోతే ఆర్ఎండ్బియా, ఏ వర్కులు చేసినా నీ దందాలు, నీ కమిషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే పెద్ద గ్రంథమే అవుతుంది. పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల్లో కూడా దొంగ సంతకాలా, తహసీల్దార్ల సంతకాలు కూడా దొంగ సంతకాలా. 22A ఎన్ని తహసీల్దార్లను అడ్డం పెట్టుకొని కొంతమందిని ఎన్ని అరాచకాలుగా పాల్పడ్డావు. ఔటర్ రింగ్ రోడ్, కొత్తగా వచ్చే ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని దందాలు, ఎన్నిటికి పాల్పడ్డారు. ఆ గుడివాడ గుట్కాగాడు నువ్వు కలిసి, ఆ రేషన్ దొంగ పేరు నాని, గుడివాడ గుట్కా కొడాలి నాని, అట్లాగే ఈ పిల్ల సైకో వంశీ, వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ రెడ్డి పాలనలో వీళ్ళు చేసిన